సూర్యాపేట పట్టణంలోని 25వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ను కోడి శివకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర ఆవేదనకు గురైన కోడి శివ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కోడి శివ మాట్లాడుతూ గతంలో తనకు టికెట్ ఇస్తామని మాట ఇచ్చారని, కానీ ఇప్పుడు మాట తప్పుతున్నారని ఆరోపించారు. అదే నా దామన బతకలేకుండా ఇదే బతుకుంటే ఫస్ట్ టికెట్ నాకే ప్రకటించేటోడు. ఇలా అన్యాయం జరుగుతుంది. 10 ఏళ్ళ నుంచి పార్టీ కోసం పని చేసిన నేను ఏ తక్కువ చేసిన ఏ పార్టీ ప్రోగ్రామ్స్ ఏ పిలిపిస్తా ఏం రాలేదు. నన్ను ఎందుకు ఇట్లా చేస్తుంది, నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు? ఇదేందో ముందే తెలుసాలే, ఈ వర్కపోరు ఏందో నాకు తెలవాలి. నీకు కష్టపడి పని చేసిన 10 ఏళ్ళు ఇప్పుడు మా జనాలందరికీ ఎరికే, నా ఇంటింటికి ఎరికే ఎవడేందో కోడి శివ పని చేసిందో చేయలేదని ఇంతమంది జనాలకి ఎరిక. అదే ప్రకారం అన్ని విధంగా నేను ఇంతమంది జనాలు నా వెంబడి లేకపోతే ఇలా నాకు ఎందుకు ఇంతమంది ఇంకొస్తారు జనాలు? రాకపోదు కదా. నాకు న్యాయం చేయాలి, నాకు 20వ పార్టీ టికెట్ రావాలి. కష్టపడి పని చేసిన నేను నాకు రావాలి. రాకపోతే నేను ఏం చేయాలో ఇదే మీ అందరి మీద చెప్తున్నా. పనిచేస్తున్నానా గత 10 ఏళ్ళ నుంచి నా జాబ్ వదిలిపెట్టుకొని, నా పొలాలు వదిలిపెట్టుకొని, పిల్లలు వదిలిపెట్టుకొని పార్టీ ఏ పిలిపించినా అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ గడపకి తీసుకొని